గోదావరి జిల్లాలతో పాటు ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గంలో కాలుష్యం వల్ల ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అమరావతిలో ఈ అంశంపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష చేస్తున్నారు. కాకినాడ జిల్లా అధికారులు ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఉప్పాడ తీరంలో కాలుష్యం నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక పొల్యూషన్, మైనింగ్ వల్ల ఎదురవుతున్న కాలుష్య ఇబ్బందులపైన ఫోకస్ పెట్టారు. తాజాగా కాకినాడలో మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ సమావేశమైన సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలు, మత్స్యకారులు వ్యక్తం చేసిన సందేహాలపై పీసీబీ నుంచి వివరాలు తీసుకుంటున్నారు డిప్యూటీ సీఎం. మత్స్యకారుల సమస్యకు 100 రోజుల్లో పరిష్కారం సూచిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చినట్టుగానే యాక్షన్లోకి దిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. థ్యాంక్ యూ సుధా. కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారు అక్కడ స్థానిక మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులపై ఇప్పటికే వారు రోడ్డెక్కిన పరిస్థితి కనబడింది. ఎటువంటి నేపథ్యం చూసుకుంటే ఈ నెల 9వ తేదీ వారు బహిరంగ సభలో మీకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాను, అది ఎలా చేయాలని దానికి ప్రణాళిక కూడా చేస్తానని చెప్పి వారు ఇచ్చిన హామీ ఇచ్చిన నేపథ్యంలో 9వ తేదీ అలాగే పవన్ కళ్యాణ్ వచ్చి కాకినాడ కలెక్టరేట్ లో స్థానిక మత్స్యకార నాయకులతో మత్స్యకారులతో కూడా వారు భేటీ కూడా అయ్యారు. అయితే ఏవైతే అధికార యంత్రాంగం ఓ పక్క పోలీస్ కంట్రోల్ బోర్డు అలాగే స్థానికంగా ఉన్న ముఖ్య అధికారులతో కూడా వారు భేటీ అయిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా మత్స్యకారులు పడుతున్న సమస్యలు, వారు వేటకు సంబంధించి వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వారు ఆర్థిక ఇబ్బందులు ఏంటి అని దానిపై కూడా ఇప్పటికే సమీక్షలో కూడా వారు ముఖ్యంగా రాసుకున్న పరిస్థితి కనబడితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఒక్కసారిగా వారు బహిరంగ సభలో కూడా 100 రోజులు నాకు గడువు కావాలి, ఖచ్చితంగా మీకు ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా వారికి మాటిచ్చిన నేపథ్యంలో వారికి కాలుష్యం వల్ల ఎదురవుతున్న సమస్యలు అంటే ముఖ్యంగా దానికి అంటే ఎలా పరిష్కరించాలని దానిపై కూడా నేను హామీ ఇస్తానని చెప్పి వారు ఇప్పటికే భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజు అమరావతిలో సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి అలాగే స్థానిక అధికారులతో కూడా వారు మాట్లాడడం జరిగింది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ రోజు అంటే ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్ తో అక్కడ స్థానికంగా అధికారులు అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి అలాగే దీనికి ఏవైతే ఈ మత్స్యకార శాఖ అధికారులకు సంబంధించి వారు వీడియో కాన్ఫరెన్స్ కూడా వారు మాట్లాడే పరిస్థితి కనబడింది. అయితే దీనికి మత్స్యకారులకు సంబంధించి వారికి వేటకు సంబంధించి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా చేస్తే బాగుంటుంది దానిపై కూడా వారు మాట్లాడిన నేపథ్యంలో ఈ రోజు అధికారులతో కూడా వారు వీడియో కాన్ఫరెన్స్ అలాగే స్థానిక అక్కడ ముఖ్య నాయకులతో ముఖ్య అధికారులతో కూడా వారు భేటీ అయిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి వారికి అంటే మత్స్యకారులకి ఎటువంటి హామీలు ఇస్తే బాగుంటుంది అంటే ఎటువంటి హామీ ఇచ్చిన నేపథ్యంలో వారు ఆర్థికంగా ఎలా చేస్తే బాగుంటుంది దానిపై కూడా ఇప్పటికే సమీక్షించిన నేపథ్యంలో ఒక పక్క మత్స్యకార శాఖ అధికారులతో అలాగే పొల్యూషన్ బోర్డు అధికారులతో కూడా వారు మాట్లాడే పరిస్థితి కనబడింది. అయితే మైనింగ్ వల్ల ఎదురవుతున్న కాలుష్య ఇబ్బంది పైన ఫోకస్ కూడా పెట్టిన పరిస్థితి కనబడింది. తాజాగా కాకినాడ మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ సమావేశ ప్రస్తావనలు ఎటువంటి అంశాలపై వారు ప్రస్తావించారు, దానిపై ఎలా దాన్ని దిశానిర్దేశం చేయాలని దానిపై కూడా ఒక పక్క అధికారులతో కూడా వారు అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడే పరిస్థితి కనబడింది. అయితే 100 రోజులు గడువు అడిగిన నేపథ్యంలో వారికి భరోసా అంటే ఇచ్చారు. అంటే దానికి ఎలా తీర్చాలి, ఎలా 100 రోజుల గడువుతో వారికి ఇచ్చిన ఎలా నెరవేర్చిన దానిపై కూడా ఇప్పటికే అధికారులతోనే అలాగే అక్కడ స్థానిక నాయకులతో కూడా భేటీ అయిన పరిస్థితి కనబడింది. ఇప్పటికే ఒక ప్రణాళిక మొదలు పెట్టారని చెప్పి చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు సుధా. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.